నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. శనివారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ షేక్ మాపనిసా అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలోనే 12 అంశాలకు ఆమోదం తెలుపగా 3 అంశాలను రద్దు చేశారు. డైలీ కూరగాయల మార్కెట్ గేట్స్ ఫీజు వసూలు చేసుకున్నట్టుకు ఆగస్టు 22న వేసిన వేలాన్ని రద్దు చేసి మరోసారి వేలం పాటకు నోటిఫికేషన్ ఇవ్వాలని కౌన్సిల్ తీర్మానించింది. ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ 26, 29, 32లకు ఫిబ్రవరి 26న వేలం పాట నిర్వహించడం జరిగిందని, 8,000 రూపాయల మార్కెట్ విలువ ఉండగా తక్కువ రేటుకు టెండర్ పాడారని, అలాగే నూనెపల్లి మటన్ స్టాల్ నెంబర్ 8కు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఓ వ్యక్తికి కేటాయించడంపై సభ్యులు అభ్యంతరం తెలపడంతో ప్రస్తుత టెండర్ను రద్దు చేసి మళ్లీ పిలవాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. మున్సిపల్ కౌన్సిల్ అజెండా 25వ తేదీలోగా చైర్పర్సన్ కు సభ్యులకు అందించాలని, ఎందుకు అందించలేకపోతున్నారని చైర్పర్సన్ మాపనిషా కమిషనర్ ను ప్రశ్నించారు. ప్రతిసారి చెబుతున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదని, సభ్యులంటే అంత చులకన అంటూ మాపనిషా మున్సిపల్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంసావలి, మున్సిపల్ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు రమణమూర్తి, టౌన్ ప్లానింగ్ అధికారి మూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఇంత తక్కువకు ఎందుకు ఇక్కడ ఈ విధంగా చూపించడం జరిగింది? ఎందుకు టెండర్ నోటీస్ చూపించలేకపోయారు? దీనివల్ల మున్సిపాలిటీకి నష్టం అనేది వస్తుంది. ఆదాయం వచ్చే విధంగా మనం ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. కమిషనర్ గారు తప్పకుండా ఈ షాపులు ఎక్కడ ఉన్నాయి గౌడ సభ్యులకి తెలుసు. కాంప్లెక్స్ అనేది రౌండ్ ఉంటుంది. ఈ షాపులు దొడ్ల పక్కన సంవత్సరాలు కొన్న బేకారు ఖాళీ ఉన్న రెవెన్యూకి లాస్ట్ వస్తాయి కాబట్టి ఎవరు తీసుకునేవి అవి. అట్లా నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు మనం అజెండా చూపించాం, 8,000 చూపించినాం విత్ GST 18%. ఇది 4,500 పిలిచిన దానికే 4,500 పడినారు కదా, పిలవని దానిలోకి 5,000 వచ్చింది కదా, ఇదొక్కటి క్యాన్సల్ చేసి ఆ 3 ఎందుకు పాస్ చేయాలనుకున్నారు అధ్యక్ష? లేదండి, ఇప్పుడు అన్ని ఈ అంశాన్ని క్యాన్సల్ చేసి సభ్యులు ఒకటే అధ్యక్ష 4 క్యాన్సల్ చేస్తున్నారు అధ్యక్ష. ఓకే సారీ. కింద వ్యాపారాలు చేసుకుంటా దానికి అడ్వాన్సులు తీసుకుని వేల డబ్బులు బద్దలు తీసుకుంటున్నారు అధ్యక్ష. దాని మీద కొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. ఇట్లా విశాలంగా ఉంది అధ్యక్ష. టోటల్ గా నంద్యాల మొత్తం కలెక్టర్ గారు బాధ్యతంగా బాగుంటుంది అధ్యక్ష. అందుకోసం మరి ఒకసారి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏం లేదు, కుక్కలు బట్టి ఆపరేషన్ చేసి ఇంటికి పంపిస్తున్నారు అధ్యక్ష. కానీ ఆపరేషన్ చేసిన కానీ ఒక కుక్క 5-6 మాట ఈనింది. మళ్ళా ఈనింది, దానికి ఒక్కదానికి 1,800, 2,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. పెట్టినా కానీ ఏం లాభం సరే చేస్తే వీళ్ళేమో తీసుకొని ఆపరేషన్ చేస్తానని చెప్తున్నారు. అదంతా కానిపోయి కుక్కలు లేకుండా పిల్లలను కరచడం జాచ్ అయింది. కుక్కలు ఆవులు రోడ్ల మీద దాని ఇష్టం వచ్చేది పడుకున్నాయి. కుక్కలు ఆవులు ఎవరైనా పిల్లలు పోతుంటే కానీ వాళ్ళ కోరికనికి ఎండ పడుతున్నాయి. ఆగస్టు 15th కి ఆవులది చేస్తానని చెప్పడం జరిగిందండి. అది అయిపోయిన తర్వాత ఏదైతే కుక్కలది కానీ తొందరగానే స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామండి. అయితే నేను పోయినాను, పోతేనే కుక్కలు ముగ్గురు కలిసి ఎండ పడినాయి. ముగ్గురికి వాళ్ళు ఎండ తల్లిదండ్రులు వచ్చి ఇడిపించారు కుక్కలకు. పోయిన నెల కూడా నేను అదే చెప్పిన, కుక్కలు దగ్గరకు ఊరు వచ్చు. సీరియస్ యాక్షన్ తీసుకోండి, ఎందుకనంటే ఇబ్బంది అవుతుంది. ఇది పెద్దబండ దగ్గరలో ఇంటర్ కనెక్షన్ పైప్ లైన్ పెట్టడం సంవత్సరం నుంచి ఉంది. అది ఇంకా పూర్తి చేయలేదు అధ్యక్ష. అలాగే లెట్రిన్లు కూడా, పబ్లిక్ టాయిలెట్లు కూడా కడగడం లేదు అధ్యక్ష మా వార్డులో. డి గారు పైప్ లైన్ గురించి చెప్పండి. మైక్ ఇవ్వండి మా. ఇది ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి అధ్యక్ష. 2 times పిలిచినా ఎవరు వేయలేదు మేడం. అది మళ్ళీ పిలిచాల్సిందే కదండి. మనం ఇన్ని వర్కులు మళ్ళీ పాతదానికే లేదు అన్నప్పుడు కొత్తవి ఇన్ని పెడుతున్నాము. ముందు ఫస్ట్ పాత దాంట్లోకి పెట్టండి. ఒకసారి ఎంఈ గారు కాంట్రాక్టర్లు మీటింగ్ పెట్టండి, అరేంజ్ చేయండి అని చెప్పాము. ప్రతి నెల చెప్తున్నాము, మొత్తుకున్నాం, వెళ్తున్నాం అన్నట్టు ఉందండి. కాంట్రాక్టర్ల వాళ్ళని పిలిచండి. ఓకే అండి. వాళ్ళకి చెప్పామండి, మీకు ఒక లిస్ట్ ఇస్తారు, దాని ప్రకారం వస్తున్నారా లేదా అనేది నాకు ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ చెప్పండి. ఓకే వచ్చింది.
ఇద్దరు బాడిగలు వద్దు అని ఎన్నికి ఇస్తున్నారు మనకు రెంట్ ఎక్కువ వస్తుంది అని. అట్లా అన్ని మనం బాడిగలు ఎన్నికి తీసుకొని రేట్లు పెంచుతా పోతుంటే అన్ని ఎన్నికి ఇస్తుంటే మనకు కూడా మున్సిపాలిటీ కూడా మనకు కూడా తక్కువ అవుతుంది కదా అధ్యక్ష. దాని గురించి చెప్తామన్నారు. కమిషనర్ మళ్ళీ దాంట్లో సంతకాలు పెట్టినారంట ఎక్కువ పెంచాలా బాడిగలని. అట్లా పెంచితే ఎట్లా కడతారు అధ్యక్ష? ముందు కమిషనర్ గారు చెప్పమని అడుగుతున్నా అధ్యక్ష. ఆల్రెడీ కమిషనర్ గారు మీరు దీని గురించి చెప్పారు కదా, దీన్ని నోట్ చేసుకున్నారండి. ఆల్రెడీ నోట్ అట్లా పెంచొద్దండి అధ్యక్ష. పోయినసారి మీరు చెప్పినారు కదా కౌన్సిలింగ్ లో. అవునండి, అందుకే కమిషనర్ గారు అధ్యక్ష చెప్పడంలోనే సరిపోయింది అధ్యక్ష. కౌన్సిల్ గారిని వస్తున్నారు, స్పీడ్ తింటున్నారు, టీ తాగిపోతున్నారు అధ్యక్ష. సబ్జెక్ట్ మాత్రం ఎవరు చేయడం లేదు. ఈ కౌన్సిల్ ఎందుకు అధ్యక్షంగా మేము రావడం ఎందుకు అధ్యక్ష? మాకు తిరుగుతున్నానికి అధ్యక్ష. ఆ నంటువాడు అంతా ఏదో చెప్తున్నాడు సార్ గారు. చెప్పడం కరెక్టే, గత కౌన్సిల్ లో చెప్పినాం అధ్యక్ష. దాని మీద ఏం తీసుకున్నారు, చర్య ఏం తీసుకున్నారు? మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్ లో ఇదే మాట అంటారా అట్లా సార్ గారు? చెప్పండి. ఇప్పుడు ఈ చెప్తాను మేడం. ఇప్పుడు ఈ